వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత సేనకు సంఘీభావంగా పొంగనూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీ. కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తి. రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న టొమాటో పతనమైన ధరలు. దళిత విద్యార్థిపై జరిగిన దాష్టికాన్ని ఖండించిన ఎన్ఆర్ అశోక్. వార్తలోని వివరాలు. మే 19వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉదయం 9 గంటలకల్లా తప్పకుండా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిపై తిరుపతి జిల్లాలో జరిగిన దాష్టికాన్ని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పొంగనూరు పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో దళిత కులానికి చెందిన జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు. అతనిపై అగ్ర కులానికి చెందిన మరో విద్యార్థి కులం పేరుతో దూషించి తీవ్రంగా అవమానించి గాయపరచడం దారుణమన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నాగా, భాస్కర్, ఏడూరు శ్రీనివాసులు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన దినం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం విద్యానికేతన్ కళాశాల నందు జేమ్స్ అనే ఒక మాల బీటెక్ విద్యార్థి పైన అదే కాలేజీలో పనిచేస్తున్న యశ్వంత్ నాయుడు, చిన్న, జగ్గా, మిగతా 5 మంది రౌడీ షీట్లు అంకులు చేరి పొలం పేరుతో తిట్టి అతన్ని కిడ్నాప్ చేసి తిరుతానూరులో ఒక ప్రైవేట్ లాడ్జ్లో ఉంచి నోట్లో మూత్రం పోసి మరీ పొలం పెట్టి తిట్టి కొట్టినారు. కారణం ఏమంటే ఒక దళితుడుగా ఆయన చదువుకోవడం చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నట్లుంది. బీటెక్ చదువుకుని మంచి విద్యార్థి ఆ యశ్వంత్ నాయుడికి మాటకి సమాధానం చెప్పాడని కోపంతో 5 మంది రౌడీ షీటర్లు వీణ అందరూ కలిసి అతన్ని కిడ్నాప్ చేసి ప్రైవేట్ లాడ్జ్లో పెట్టి చిత్రహింసలు పెట్టి కొట్టినారు. కొట్టడం కాకుండా నోట్లో మూత్రం పోయడం ఎంత దుర్మార్గం అండి. ఆ కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తున్నారో తెలియదు. ఆ ప్రైవేట్ లాడ్జ్లో ఉన్న యజమాని కూడా ఇతను కొట్టడం చాలా దుర్మార్గం. ఒకటే చెప్తున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, అయ్యా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రెడ్లు వచ్చినా నాయకులు వచ్చినా దళితుల మీద దాడి చేయడం, దళిత విద్యార్థుల మీద దాడి చేయడం చాలా శోచనీయం. ఇకనైనా తెలుసుకోవాలి కొంతమంది నాయకులు కూడా, ఆ పార్టీలో పనిచేసే నాయకులు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన దళితుల మీద దాడులు మాత్రం ఆగడం లేదు. మన బిడ్డలు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎవరైతే ఆ దుర్మార్గులు వాళ్ళ మీద అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ తీసుకోకుండా ఇచ్చిన కంప్లైంట్ తీసి వేరే కంప్లైంట్ రాసిస్తే తీసుకుంటామని చెప్పడం కూడా చాలా దుర్మార్గం. అధికార పార్టీ నాయకులకి, అగ్రకుల నాయకులకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నాం, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలు కట్టే పన్నుతో ఇస్తున్న జీతాలు, నాయకులు ఎవరు మీకు జీతాలు ఇవ్వలేదు కాబట్టి పోలీసులు కూడా వివక్ష లేకుండా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఆ విద్యార్థుల మీద దాడి చేసిన వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అటువంటి మర్డర్ కేసు కూడా నమోదు చేయాలని, వెంటనే దోషులను అరెస్ట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాల మానాడు ద్వారా నిరాహార దీక్షలు తెలియజేసుకుంటాం. జై భీమ్. తెనాలి పర్యటనలో ఉన్న జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ను పొంగనూరు జనసేన పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పొంగనూరు నియోజకవర్గంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం గురించి చర్చించి గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయనకు తెలియజేశారు. దానికి ఆయన స్పందిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా పొంగనూరు నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. మీరు పొంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయండి, దానికి మీకు పార్టీకి మరింత సహకారం అందిస్తామని తెలియజేస్తూ దగ్గరలోనే పొంగనూరు పర్యటనకు వస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్,
నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు విరూపాక్షి, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్, హరినారాయణ, రఘు, పాముల హరి, చిన్న, జావేద్, మండల ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. రైతులకు టొమాటోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనుకాడుతున్నారు. కాయలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలంలోని పంటలను వదిలేస్తున్నారు. మార్కెట్లో టొమాటో ధర కిలో సరాసరి 6 నుంచి 7 రూపాయలు మాత్రమే పలుకుతూ ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్కు 109.54 మెట్రిక్ టన్నుల టొమాటో వచ్చింది. పంటలు విస్తారంగా పండటం, ధరలు లేకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. పెట్టిన పెట్టుబడిలో కనీసం 25% కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కిలో టొమాటో 15 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పారు. అలా కాకుండా 20 రూపాయలు లేదా 30 రూపాయలతో కొనుగోలు చేస్తే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని టొమాటో రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు వి మహేష్, మా 29 ఏ చింతమాలపల్లి చౌడపల్లి మండలము. ఇక్కడ రేట్లు 40,000 మొలక వేసాము. ఒక 5 ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నాము. లాస్ తప్ప లాభం ఏం లేవట్లే. రేట్లు తక్కువ, కూలోళ్ళకే సరిపోతుంది వచ్చింది. మాకు రూపాయి రాలా, పంట లాస్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తామంటారు, ఎవరేమి ఇట్లా మా పరిస్థితులు బాగాలేదు. ఇప్పుడు మీరు లైవ్ పెట్టాలి కాబట్టి మీకు చెప్తాను. మా బాధలు మీరన్నా చూసి ఏమైనా 10 రూపాయలు ఇంప్రూవ్మెంట్ వచ్చేట్టుగా చేసింది. మాకు ఇంతకుముందు 15 రూపాయలు దాంట్లో ఏమైనా లాభం వస్తుంది. ఇప్పుడు ఏం లాభమే రావట్లేదు అసలుకి. గవర్నమెంట్ ఇస్తానని చెప్తాను కూడా ఖర్చే ఎక్కువ పోతాను తప్ప లాభం ఏం రావట్లేదు. మా గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు, దాని ఖర్చే ఎక్కువ పోతాను మాకు. అసలు కూలోళ్ళ కన్నా మాదేమన్నా వస్తే కదా అది చెప్పేదానికి. పంట వేసి లాస్ తప్ప ఏం రావట్లే. 5 ఏళ్ళ నుండి వేస్తాను, 5 ఏళ్ళ నుండి లాసే వస్తాను తప్ప 10 రూపాయలు వచ్చింది ఏం లే మాకు. ఈరోజు 400 బాక్సులు తోలాము. 400 బాక్సులకు కూడా 70 రూపాయలు వేసిండారు. రైతులకే కాయలు కోసే వాళ్ళకి ఏమి ఇచ్చేయలేకపోతాను. బండ్లు తోలే వాళ్ళకే 10 రూపాయలు వస్తుంది. మా ఊరు కానీ ఇక్కడ మార్కెట్లోకి రావాలంటే బండికి మాకు రూపాయి అంటే లాస్ తప్ప మాకేం రావట్లేదు అసలుకి ఇప్పుడుండే పరిస్థితుల్లో. ఇది 4వ కొత్త. ఇంకా వస్తే ఇంకా 400 బాక్సులు రావచ్చు. 40,000 మళ్ళీ వేసిండేది. ఇంకా ఒక 20,000 కొంత అన్న మెయిల్ అనేసి. ఈసారన్నా రేట్లు వస్తే ఏమన్నా చూద్దామంటే రేట్లు యారు రావట్లే అసలుకే. మా పేరు విశ్వనాథ్ రెడ్డి, పుదుపట్ల చౌడేపల్లి మండలము. ఒక రైతుగా ప్లస్ ఏజెంట్గా కూడా ఉంటాము, టమాటా ఏజెంట్గా కూడా ఉంటాము. కానీ మేము రైతుగా 15,000 మొలక నాటినాము. మాకు 4.5 లక్షల ఖర్చు వచ్చింది. అయినా కూడా 4.5 లక్షల ఖర్చు వచ్చినా కూడా
ఒక 75,000 వచ్చింది మాకు. మా టమాటా మొత్తం 40 రూపాయలు 50 రూపాయలు రేట్కి వేసినాము. కాయలు ఇప్పుడు అయిపోయినాయి, ఏమి కెట్టడం లేదు. 70,000 వచ్చింది. 4.5 లక్షలు మేము పెట్టిన దానికి 70,000 మాకు వచ్చింది. కానీ మాకే ఇటువంటి ప్రతి రైతుకి కూడా ఇంతే కదా. కానీ టమాటా ఇంకొకటి ఏమరా అంటే, టమాటా రైతుకి చేస్తే అదొక లెక్క. ఏమరా అంటే సాఫ్ట్వేర్లు కానీ, లేదంటే రిటైర్డ్ అయిన టీచర్లు కానీ, లేదు ఆర్టీఓలు కానీ, ఎవరు రిటైర్ అయినారో వాళ్ళు మొత్తం వేరే సేద్యమే చేయరు. టమాటా బిజినెస్ చేసుకునేవాడు కూడా టమాటానే. ఉద్యోగాలు చేసే వాళ్ళంతా బెంగళూరులో రిజైన్ చేసేసి వచ్చి టమాటాల సేద్యం లీజుకి తీసుకోవడం, 20 ఎకరాలు 30 ఎకరాలు లీజుకి చేయడం. దీనివల్ల ఒకరు వాళ్ళే కాదు అందరూ చెడిపోతూ ఉంటారు. ఒకరు చెడిపోయేది కాకనే అందరూ చెడిపోతూ ఉంటారు. దీన్ని బట్టి ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. పొంగనూరు నుంచి టమాటాలు ఈరోజు వస్తే ఒక 30,000 టన్నులు వచ్చింటాయి. ఎక్కడికి వచ్చి ఇక్కడ టమాటా మార్కెట్లో సందు లేకుండా మనుషులు బండ్లు కూడా పోయేదానికి లేకుండా అయిపోయింది పరిస్థితి. కానీ వీటి నుంచి కేరళకి పోతా, కేరళ, తమిళనాడు, మళ్ళీ వచ్చి మహారాష్ట్ర, ఆంధ్ర, కలకత్తా, మొత్తం ఇట్లా విజయనగరం వరకు పోతాయి. బార్డర్ లాస్ట్ వరకు ఒరిస్సాకు కూడా పోతాయి. ఏడపోయిన పరిస్థితి ఇంతే. ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత ఆడ అమ్మకం జరుగుతుంది. వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఏడపోయిన మార్కెట్ ఇంతే టమాటా ఈ పరిస్థితి. ఈరోజు రేట్ ఎంత? ఈరోజు 90 రూపాయలు, టాప్ రేటు 90 రూపాయలు పోయింది. ఈరోజు ఖాళీ 40 నుంచి 90 వరకు పోయింది టమాటా. పొంగనూరులోని తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ ఇన్స్పెక్టర్గా కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలోని విష్ణు నివాసం యాత్రికుల వసతి సముదాయం మేనేజర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై పొంగనూరు ఆలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం నాడు ఆలయంలో ఛార్జ్ తీసుకున్నారు. గతంలోనూ జేఈఓ కార్యాలయ సిసిగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ఇన్స్పెక్టర్గా కూడా పనిచేశారు. తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని దేవగౌడ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వయోభారం రీత్యా ఆయనను వీల్ చైర్లో బయోమెట్రిక్ క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ సిబ్బంది తీసుకెళ్లారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనను వేద మంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులపై పోరాడుతున్న భారత సేనకు సంఘీభావం తెలుపుతూ పొంగనూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం ఘనంగా తిరంగా ర్యాలీ చేపట్టారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు, సంఘాల వారు, మాజీ సైనికులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని భారత సేవకు మద్దతునిచ్చి ఐక్యతను చాటారు. 500 అడుగుల జాతీయ జెండాతో నగరి ప్యాలెస్ వద్ద నుంచి నాగపాలెం మీదుగా ఎంబిటి రోడ్డు గుండా స్థానిక ఎన్టీఆర్ కూడలి వరకు తిరంగా యాత్రను కొనసాగించారు. భారత్ మాతాకు జై అంటూ చేసిన నినాదాలతో పురవీధులు దద్దరిల్లాయి. భారతదేశమంతా సైన్యం వెంట అంటూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తిరంగా ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు.
పలువురు ప్రసంగించారు. పాకిస్తాన్ను ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మట్టి కరిపించిన భారత సేన ప్రపంచానికి తమ సత్తా చాటిందన్నారు.
భారత సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశ ప్రజల్ని రక్షిస్తున్నారన్నారు. భారతదేశం గొప్పతనం ఏమిటంటే భారతదేశంలో కులాలు మతాలు సంబంధం లేకుండా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరినీ భరతమాత తల్లి ఒళ్ళో కాపాడుకుంటుంది. అదే ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో మొన్న సింధూర్ ఆపరేషన్ ద్వారా మనందరికీ తెలుసు. ఇక్కడ జరిగినదే కాదు, ఈ ఉదాహరణ మాత్రమే. మన 26 మంది టూరిస్టుల్ని మన భారతదేశం వాళ్ళని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనవసరంగా కాల్చివేతకు గురేసినారు. ఇదే ఈరోజు సింధూర్ ఆపరేషన్ వాళ్ళు సింధూరాన్ని ఏ మాదిరి తుడిచేసినారో అదే మాదిరి వాళ్ళందరినీ మొక్కబెట్టాలని మన భారత ప్రధానమంత్రి గారు, మన భారత ఆర్మీ అంతా కంకణం కట్టుకొని ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్కి ఒక చిన్న ట్రయల్ అయితే చూపించినారు. భారతదేశం పైన ఏ ఒక్క దేశమైనా ఈ మాదిరి ఏదైనా చేయాలంటే దడ అనేది ట్రయల్ చూపించినారు. ఇది ట్రయల్ మాత్రమే. ఒక వారం రోజుల్లోనే చాలా ఇబ్బంది పడిపోయి పాకిస్తాన్ అంతా గజగజలాడేంత పని చేసినారు. దానివల్ల ప్రపంచ దేశాలకు కానీ ఇది ఒక గుణపాఠం. కాబట్టి దేశభక్తి ప్రతి ఒక్కరూ పెంచుకోవాలా. యుద్ధానికి ఆర్మీ చాలకపోతే ప్రతి ఒక్క పౌరుడు ముందరకు పోయి యుద్ధం చేయాలని కోరుకుంటూ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రపంచ దేశాలు కూడా బిక్కపోయే విధంగా మన భారతీయ సైనికులు ఉగ్రవాదుల యొక్క స్థావరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్ యొక్క గడగడాల చరిత్ర ఈ రోజు భారతదేశంలో నెలకొంది. మీరందరూ గమనించాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సైనికుల్ని ఆదరించాలి, గౌరవించాలి. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మనం మర్చిపోకుండా ఉండాలి. ఇదే ఈ 4వ సెకండ్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా మురళీ నాయక్ అనే వీర జవాన్ను మనం కోల్పోయాం. అతను మన దగ్గరలో మన ఆంధ్రాకి చెందినవాడు మరియు హిందూపూర్ డిస్టిక్ చెందినవాడు. అతను ఏ విధంగా గౌరవించారు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ కుటుంబం కావచ్చు, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నారు, ఇవంతా మనం తెలుసుకోవాలి. రాబో రోజుల్లో పాకిస్తాన్ అనే దాన్ని సర్వనాశనం చేసే శక్తి భారతదేశానికి ఉందని చెప్పి మనం అందరికీ ప్రపంచ దేశాలు సాక్షిగా చాటి చెప్పిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది. త్రివిధ దళాలది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ వీరందరికీ సంఘీభావం చేస్తూ ఈ రోజు పుంగనూరు పట్టణంలో ఇంత పెద్ద ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు జరిగిన తిరంగా ర్యాలీకి భారీ ఎత్తున జనాలు రావడము, నాయకులు రావడము, కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరగడము చాలా విజయవంతం చేసినారు. మరియు మా సైనికులకి మేమంతా మద్దతు తెలుపుతున్నాము. ఎప్పుడైనా సరే శత్రు దేశానికి యుద్ధానికి ప్రతి పౌరుడు తయారు కావాలని కోరుకుంటున్నాము. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఈ మద్దతులో భాగంగానే కూడా చాలా మటుకు క్రూరత్వం అనేది మానవ జాతిలో ఉండకూడదని చెప్పనే భాగంగా కూడా కుల మత భేదాలు లేకుండా కూడా మన అందరి మానవులందరి రక్తము ఒకే రక్తం అని చెప్పని ఎన్ని వర్గాలు ఉన్నా కానీ మనమందరం మానవ జాతికి సంబంధించిన వాళ్ళని చెప్పని ఇటువంటి తీవ్రవాదాన్ని కానీ ఇటువంటి క్రూరత్వాన్ని కానీ మున్మునుపు కూడా అణిచివేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. పిలుపులో భాగంగా కూడా ఈరోజు మన మోడీ గారు ప్రత్యేకంగా కూడా ప్రపంచ దేశాల్లోనే పేరెన్నికన్నటువంటి మానవ జాతిని అందరినీ కూడా అన్ని జాతులను మనం కాపాడాల్సిన బాధ్యత మన ముందు ఉన్నది అని చెప్పనే దృక్పథంతో ఈరోజు మోడీ గారు కానీ మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ పార్టీలకు అతీతంగా కూడా అన్ని జాతుల వారు, అన్ని వర్గాలు కూడా కుల మత భేదాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ మరి యుద్ధ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కడైనా తీవ్రవాదులను గాన తీసుకొస్తే ఈ ప్రపంచంలోనే మనం ఖండించి ఈ ప్రపంచంలో తీవ్రవాదాన్ని అణిచివేసే కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన భాగంగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. మనమందరూ కూడా ఏకం కావాలి. ఎక్కడన్నా అవినీతి జరిగినా కానీ, ఎక్కడన్నా తీవ్రవాదం ఉన్నా కానీ కుల మత భేదం లేకుండా కూడా మనం అందరం ముందుండాలని చెప్పని మన భారతదేశపు పువ్వెన్నెల జెండా, 3 రంగుల జెండా మన భారతదేశం జెండా. అదే మాదిరిగా భారతదేశపు ముద్దు బిడ్డలు త్రివిధ దళాలు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, 3 త్రివిధ దళాలు భారతదేశ రక్షణ ముద్దు బిడ్డలు. అదేవిధంగా ఈ పాకిస్తాన్ చొరబాటుదారులు
ఇప్పుడే కాదు దగ్గరగా కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆర్మీ అర్థం మంది అయితే మిలిటెంట్ అర్థం మంది ఈ చొరబాటుదారుల్ని ఈ పాకిస్తాన్ పెంచి పోషిస్తానే ఉన్నది, భారతదేశంలోకి పంపిస్తానే ఉంది. పక్కలో ఉన్నటువంటి చైనా యా ఉగ్రవాదిని పంపించడం లేదు, అమెరికా యా ఉగ్రవాదిని పంపించడం లేదు, ఒక్క పాకిస్తాన్ మాత్రమే ఉగ్రవాదుల్ని పంపిస్తున్నది. ఈ వక్రబుద్ధి పాకిస్తాన్కి ఆల్రెడీ ఎన్నోసార్లు బుద్ధి జరిగింది, బుద్ధి చెప్పినారు, అయినా కూడా వక్రబుద్ధి మారదు. ఈ పాకిస్తాన్కి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజల ఆకాంక్ష మేరకు రక్త సింధూరము ఆడబిడ్డల సింధూరాన్ని నామినేట్ చేసి సింధూర్ ఆపరేషన్ గా వివరించినారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ జరిపినటువంటి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి ఇంజనీరింగ్ యుద్ధం ఏదైతే ఉందో ఇది ప్రపంచ దేశాలకే మన భారతదేశ మేధో సంపత్తిని పరిచయం చేసింది. ఈ యుద్ధ సమయంలో ఎక్కడా కానీ 9 ప్రాంతాలలో ఉగ్రవాద స్థావరాలలో మన ఆర్మీ బాంబులు ప్రయోగం చేస్తే ఒక్క సివిలియన్ కూడా ఒక సివిలియన్ ఇంటి భాగం కూడా ధ్వంసం కాకుండా అత్యధికమైనటువంటి అద్భుతమైన శాస్త్ర సాంకేతికతతో ఈ యొక్క యుద్ధం చేసి నిరూపించింది. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు మన సైనికతో పాటు మన భారతీయ ఇస్రో సంస్థ కూడా ఈ యొక్క యుద్ధానికి ఎంతో సహకరించింది. ఆ యొక్క ఇస్రో సంస్థను కూడా మనం ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. జై హింద్, జై భారత్. జై బోలో భారత్ మాతా కి జై బోలో భారత్ మాతా కి మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం మాతా కి జై బోలో భారత్ మాతా కి జై బోలో భారత్ మాతా కి. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం నలుమూలల త్రివిధ దళాలకు సంఘీభావంగా మాన్య ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు పుంగనూరు పట్టణంలో అందరము కలిసి రోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే హెచ్చరిక ఈ సందర్భంగా పహల్గాం లాంటి దాడులు భవిష్యత్తులో జరగకూడదు. భారత సైనికుల మనోస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరు. దేశం సంఘటితంగా ఉంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తే ఏం జరుగుతుందో ఓ మచ్చు తునక సింధూర్ ఆపరేషన్. కాబట్టి ఈరోజు యావత్ దేశంలోని ప్రజలందరూ కూడా వివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ పురవీధుల్లో ఈరోజు నిర్వహించిన ఈ ర్యాలీకి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బోలో భారత్ మాతా కి జై బోలో భారత్ మాతా కి జై బోలో భారత్ మాతా కి. ఈ రోజు జరిగినటువంటి తిరంగా ర్యాలీ ఏదైతే ఉందో పహల్గాం మీద చేసినటువంటి దాడికి ప్రతీకారంగా మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించామో అది అఖండ విజయంగా సాధించింది. మనము సైనికులకు మద్దతు తెలుపుతూ ప్రధాని మోడీ గారి వెంటనే మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. సైనికులు అక్కడ దేశాన్ని భద్రంగా చూసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనం ఇంత సంతోషంగా మనం ఇంత హాయిగా మనకు కావాల్సిన పనులు మనం ఎంత నిమ్మలంగా మనం చేసుకుంటున్నామంటే అంత నిమ్మకంగా చేసుకుంటున్నాము. దీనికి ప్రధాన కారణం ఏమంటే త్రివిధ దళాలపైన ఉన్నటువంటి మన నమ్మకం. దేశంలో సైనికులు ఉన్నారు, వాళ్ళు మనకు చూసుకుంటారనే ఒక నమ్మకం. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే మేమంతా మీ వెంటే ఉన్నామనే ఒక భరోసా. ఆ భరోసాని ఈరోజు మేము ఇస్తున్నాం ఈ త్రిరంగ ర్యాలీ నుంచి. బోలో భారత్ మాతాకి నమస్కారం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ భాగంలో సక్సెస్ చేసిన మన ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలుపుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిలుపునిచ్చినటువంటి ఈ తిరంగా ర్యాలీకి విచ్చేసినటువంటి ఈ జన సమూహానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు కావాల్సింది ఇదే. మన దేశం ఎప్పుడైతే మనం కష్టంలో ఉంటుందో అప్పుడు ఎవరైతే
మనం పుట్టిన ఈ దేహం కానీ మన దగ్గర ఉన్న డబ్బు కానీ మన దేశం కానీ ఎప్పుడైతే ఖర్చు పెట్టామో అప్పుడే మనం పుట్టిన ఈ దేహానికి కానీ మన దగ్గర ఉన్న డబ్బు కానీ సార్థకత ఉంటుందని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఇలా వచ్చి మన సైనికులకి సంఘీభావం తెలపడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇంత భారీ వర్షంలో అక్కడ నుండి ఇక్కడ ఏ ఒక్కరూ కూడా కట్టుకొదలకుండా ఇంతటి ఘనయం చేసిన మీకు అందరికీ కూడా మరొక్కసారి పూర్వధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత సేనకు సంఘీభావంగా పొంగనూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీ. కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తి. రైతులకు కన్నీళ్లు పెట్టేస్తున్న టొమాటో, పతనమైన ధరలు. దళిత విద్యార్థిపై జరిగిన దాష్టికాన్ని ఖండించిన ఎన్ఆర్ అశోక్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కోసం నమస్కారం.